ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం మంజారా హైస్కూల్లో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫ్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మంచిగా విద్యను నేర్పించరు అని ఒక నెగిటివ్ థింకింగ్ ఉండేది అని, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలలో ప్రైవేట్ కంటే స్టూడెంట్స్కి అన్ని వసతులను ఫ్రీగా కల్పిస్తూ ఫ్రీగా ఉన్నత విద్యను అందిస్తున్నాయని, అన్ని రంగాల్లో అత్యధికంగా విద్యా భాగంలో ముందుంటున్నాయని, 10వ తరగతి ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు, శ్రద్ధగా చదివి శ్రద్ధగా రాయండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరును, మీ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేస్తూ ఎన్నో విజయాలను చూస్తూ ఒక ఉన్నతంగా ఎదగాలని 10th క్లాస్ స్టూడెంట్స్ని ఆశీర్వదించారు. 100% రిజల్ట్ వస్తుంది నాకు అనిపిస్తుంది. మరి అదే విధంగా మీరు ఒకటే ఎగ్జామ్ అంటే ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి 9th దాకా పాస్ అవుతూనే వచ్చాక 10th అంటే అది ఏమన్నా ఒక పెద్ద భూతము బ్రహ్మ రాక్షస అనుకోవద్దు. 10th కూడా సేమే. ముఖ్య మనం భయపడతా ఉంటాం, అనవసరమైన భయంతో ఆందోళనతోటి కాసేపు కూడా పని చేయదు, మన గుర్తు కూడా రావు చదివినవి కూడా. కనుక రిలాక్స్డ్గా ఉండి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీకు నచ్చిన ధ్యానం చేసుకొని ప్రేయర్ చేసుకొని మొదలు పెడితే మొత్తం అలవోకగా రాసేయచ్చు. నా టెక్నిక్ అయితే అదే. అరగంట సేపు కామ్గా కూర్చునేదాన్ని, పేపర్ చూడగానే ఒకటి గుర్తొచ్చేది కాదు. హాఫ్ అన్ అవర్ తర్వాత మొదలు పెడితే టైం కూడా సరిపోయేది కదా, అంతా రాసేదాన్ని. నేను కూడా మీలాగే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాను, గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను, ఎంబీబీఎస్ కూడా అక్కడే చేశాను. నేను డాక్టర్ చెప్పడం మర్చిపోయాను. గవర్నమెంట్ కాలేజీలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం మంజారా హైస్కూల్లో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఫ్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మంచిగా విద్యను నేర్పించరు అని ఒక నెగిటివ్ థింకింగ్ ఉండేది అని, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలలో ప్రైవేట్ కంటే స్టూడెంట్స్కి అన్ని వసతులను ఫ్రీగా కల్పిస్తూ ఫ్రీగా ఉన్నత విద్యను అందిస్తున్నాయని, అన్ని రంగాల్లో అత్యధికంగా విద్యా భాగంలో ముందుంటున్నాయని, 10వ తరగతి ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు, శ్రద్ధగా చదివి శ్రద్ధగా రాయండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరును, మీ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేస్తూ ఎన్నో విజయాలను చూస్తూ ఒక ఉన్నతంగా ఎదగాలని 10th క్లాస్ స్టూడెంట్స్ని ఆశీర్వదించారు. 100% రిజల్ట్ వస్తుంది నాకు అనిపిస్తుంది. మరి అదే విధంగా మీరు ఒకటే ఎగ్జామ్ అంటే ఏదో టెన్షన్ పడుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి 9th దాకా పాస్ అవుతూనే వచ్చాక 10th అంటే అది ఏమన్నా ఒక పెద్ద భూతము బ్రహ్మ రాక్షస అనుకోవద్దు. 10th కూడా సేమే. ముఖ్య మనం భయపడతా ఉంటాం, అనవసరమైన భయంతో ఆందోళనతోటి కాసేపు కూడా పని చేయదు, మన గుర్తు కూడా రావు చదివినవి కూడా. కనుక రిలాక్స్డ్గా ఉండి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీకు నచ్చిన ధ్యానం చేసుకొని ప్రేయర్ చేసుకొని మొదలు పెడితే మొత్తం అలవోకగా రాసేయచ్చు. నా టెక్నిక్ అయితే అదే. అరగంట సేపు కామ్గా కూర్చునేదాన్ని, పేపర్ చూడగానే ఒకటి గుర్తొచ్చేది కాదు. హాఫ్ అన్ అవర్ తర్వాత మొదలు పెడితే టైం కూడా సరిపోయేది కదా, అంతా రాసేదాన్ని. నేను కూడా మీలాగే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాను, గవర్నమెంట్ కాలేజీలోనే చదివాను, ఎంబీబీఎస్ కూడా అక్కడే చేశాను. నేను డాక్టర్ చెప్పడం మర్చిపోయాను. గవర్నమెంట్ కాలేజీలో